సార్ నాగబాబు గారికి ఇప్పుడు మినిస్ట్రీ ఇస్తున్నారని చెప్పి క్యాబినెట్లోకి తీసుకుంటున్నారు ఏపీ గవర్నమెంట్లో అని చెప్పి వచ్చింది అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు నిన్న పార్టీ లెటర్ హెడ్లో కూడా మెన్షన్ చేశారు. ఏంటి సార్ నాగబాబు గారు అంటే మొన్నటి వరకు అంటే పోటీ చేయలేదు, ఈసారి నేను ఓన్లీ ప్రచారం వరకే ఉంటానన్నారు, ఇప్పుడు పొజిషన్ తీసుకుంటున్నారు పార్టీలో ఎలా అంటే నేను అంటున్నానండి, నాగబాబు గారు చాలా మంచి వ్యక్తి, కష్టపడే వ్యక్తి, స్టేట్ ఫార్వర్డ్గా ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయన డైరెక్ట్ నిర్మమాటంగా మాట్లాడతాడు. ఇప్పుడు మొత్తం టోటల్గా పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారికి కూడా మినిస్టర్ ఇస్తే అది జనసేన పార్టీకి కొంచెం అప్రతాభావం వస్తుందేమో జనాల్లోనే అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములిద్దరికి మినిస్టర్లు వస్తే అన్నదమ్ములిద్దరికి మినిస్టర్లు వచ్చిన తర్వాత కుటుంబ పాలన కింద చేసుకొని ఇది మొత్తం వాళ్ళకు వాళ్ళే పంచుకుంటున్నారు. మరి ఎంతమంది ఉండి కష్టపడి ఎందుకు సీనియర్స్ ఎందుకు? చాలామంది కొంతల రామకృష్ణ గారు సీనియర్ ఉన్నారు, అలాగే చాలామంది సీనియర్స్ ఉన్నారు. మా ఆంధ్ర పరిస్థితి ఏంటి అని కూడా అడుగుతారేమో. ఇది ఓన్లీ జనసేనలో చిన్న స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాను. అది చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆయన పోస్టు రాజ్యసభ ఇవ్వాలి. యాక్చువల్గా రాజ్యసభ చేయడానికి అవ్వలేదు కాబట్టి ఆయన మినిస్టర్ ఇస్తానని చెప్పి అది రాత్రి చూశాను. అది నిజమైతే మాత్రం కొంచెం అంటే ఇది నా అభిప్రాయం. మరి అది నాగబాబు గారు కష్టపడ్డారు, ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. నాగబాబు గారికి ఇస్తే మంచి పోస్టే. నాగబాబు గారు ఇప్పుడు అది కాదు నారాయణ మనోహర్ గారికి ఇచ్చారు, ఆయనే వెళ్ళి ఇప్పుడు సీజ్ చేయాల్సి వస్తుంది సిప్పులు. ఇప్పుడు మెట్రో టౌన్లో సీజ్ చేశారు, విశాఖపట్నంలో ఇప్పుడు ఆఫీసర్లు సీజ్ చేస్తలే. ఇప్పుడు మినిస్టర్లను డిప్యూటీ సీఎంలు ఇప్పుడు సీఎంలు వెళ్ళాలి జైలు. ఇప్పుడు అనకాపల్లి ఇంతనాలు తిరిగిన పిచ్చోళ్ళలాగా అది పనికిరాదు. డైరెక్ట్గా లోకేష్ గారిని తీసుకుని వెళ్ళి సీజ్ చేయించాలి. ఇప్పుడు లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే నారాయణ మనోహర్ గారినో తీసుకెళ్ళాలా. ఇప్పుడు పరిస్థితి రెవెన్యూ అవసరం, రెవెన్యూ పని అయితే అనగానే సత్యప్రసాద్ గారిని తీసుకెళ్ళాలా. ఇప్పుడు దేవస్థానం కోసం రామనారెడ్డి గారిని తీసుకెళ్ళాలా. ఇప్పుడు మినిస్టర్లు ఇదే ఎమ్మెల్యేలు ఎవరు లేరు, ఎమ్మెల్యేలు వచ్చి ఎవరికాల సైలెంట్ అయిపోయారు. అంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ ఉండి కూడా ఆఫీసర్లు వచ్చి సీట్ చేయాల్సి, మినిస్టర్లు వచ్చి సీట్ చేయాల్సిన అవసరం ఉందా? సో మినిస్టర్లు ఎమ్మెల్యేలు మారారు కానీ లోకల్ ఆఫీసర్స్ ఎమ్మెల్యేలు కూడా మారలేదు. ఆ ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళ తాలూకు వీళ్ళ తాలూకు అందరూ ఒకటే. ఇక్కడే అమరావతిలో మాత్రం కొట్టుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళే కొట్టుకుంటున్నారు తప్ప కింద స్థాయిలో ఎవరు కొట్టుకోవట్లే. అది అయితే అంటే ఆయనకి పోస్ట్ ఇస్తే, మినిస్టర్గా పోస్ట్ ఇస్తే కుటుంబంలో అన్నదమ్ములు ఇద్దరికి ఇచ్చేసిన తర్వాత ఇక చిరంజీవి గారు ఒకరే ఉంటారా? మరి చిరంజీవి గారు అంటే అనుకుంటారు అనేది కొంతమంది అన్న భావన మీకు చెప్తున్నాను. అది ఒక్కసారి ఆయన పునరాలోచించుకొని కొంత అంటే ఎవరికైనా సీనియర్ వ్యక్తికి ఇస్తే బాగుంటుందేమో, ఆయనకి నెక్స్ట్ రాజ్యసభ ఇస్తే బాగుంటుందేమో. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే కుటుంబంలో ఇద్దరికి వస్తున్నప్పుడు అంటే పార్టీ ఎస్టాబ్లిష్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారికి బాగా మంచి నేమ్ వస్తుంది. జనసేన ఈజ్ ద టాప్ నేమ్లోకి వెళ్ళిపోయింది. అంటే రేపు ఎలక్షన్ పెడితే 170 సీట్లు 130 సీట్లు గెలుస్తారు. జనసేన పార్టీ ఒంటరిగా గెలుస్తారు. ఒంటరిగా 130 సీట్లు గెలుస్తారు. ఇది నేనేం పొగడతం చేయట్లేదు, నేను ఎప్పుడు పొగడను. నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా. అయితే అంత జనసేనకి పెరిగిపోయింది. అయితే పెరిగిన తర్వాత ఆ బ్రదర్కి ఇస్తే మళ్ళీ దాంట్లో కొంచెం మళ్ళీ ఎవరికైనా ఇస్తే బాగుంటుంది, కానీ పార్టీలో అది బాగుంటుందా అనేది ఒక్కసారి మరి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి, నాగబాబు ఆలోచించుకోవాలి. అంటే పార్టీకి మనం ఏంటంటే పార్టీకి మంచి జరగాలి, నాగబాబు గారికి పవన్ గారికి మంచి జరగాలనే ఉద్దేశమే తప్ప మాకేం వేరే ఉద్దేశం అయితే లేదు. జనాలు బయట అనుకుంటారేమో అన్న ఆలోచన తప్ప ప్రతిపక్షం లేదు, ప్రజలు అనుకుంటారేమో అని భావన.